లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. రానున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? ఏ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, బి వైసీపీ పార్టీకి, సి కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ఆయనకు ఊహించని రీతిలో హెచ్చరికలు అందాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సామాజిక విశ్లేషకుడు జాడా శ్రవణ్ కుమార్ బయటపెట్టిన విషయాలు ఇప్పుడు కూటమి వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ దెబ్బతో కూటమి అబ్బా అనే స్థాయిలో రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయని ఆయన విశ్లేషించారు. అమిత్ షా చంద్రబాబుకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో ఆయనపై అసహనం వ్యక్తం చేశారని శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు వినియోగం విషయంలో కేంద్రం వద్ద ఉన్న నివేదికలు బాబును ఇరకాటంలో పడేసినట్లు సమాచారం. నిధుల మళ్లింపు జరుగుతుందని లేదా కేంద్రం నిర్దేశించిన నిబంధనలను కూటమి ప్రభుత్వం సరిగ్గా పాటించడం లేదని అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తుంది. కేవలం అభివృద్ధి మాటలు చెప్పడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపకపోతే కేంద్రం నుండి సహకారం ఆశించడం కష్టమని షా తేల్చి చెప్పినట్లు జాడా శ్రవణ్ పేర్కొన్నారు. మరోవైపు కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఈ ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో సంబంధాలు, అలాగే ఇతర కీలక నేతల వ్యవహార శైలిపై అమిత్ షా ఆరా తీశారని సమాచారం. చంద్రబాబు తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే సంకేతాలు కేంద్రానికి చేరడంతో భవిష్యత్తులో ఈ కూటమి మనుగడపై షా కఠినమైన వ్యాఖ్యలు చేశారని జాడా శ్రవణ్ వివరించారు. ఈ హెచ్చరికలు విన్న తర్వాతే చంద్రబాబు హఠాహుటిన లోకేష్ను కూడా ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం సాగుతుంది. ఢిల్లీ పెద్దల మనసు మార్చడానికి చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. జాడా శ్రవణ్ కుమార్ చేసిన మరికొన్ని విషయాలు ఇంకా షాకింగ్గా ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల అమిత్ షా సంతృప్తిగా లేరనే, వచ్చే ఎన్నికలలోపే కూటమికి పెను మార్పులు సంభవిస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ దెబ్బకు చంద్రబాబు వ్యూహాలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయని, దీనివల్ల కూటమిలోని నాయకులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తానికి అమిత్ షా వార్నింగ్ చంద్రబాబుకు ఒక వేకప్ కాల్ లాంటిదని, దీన్ని గనుక లైట్ తీసుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించిన మలుపులు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు తప్పవని అర్థమవుతుంది.